హలో ఫ్రెండ్స్, ఈరోజు అయితే స్విచ్ బోర్డు మార్కింగ్ అనేది చేస్తున్నాము. స్విచ్ బోర్డ్ హైట్ అనేది కిందికి వెళ్ళి 56 ఇంచెస్ అయితే పెడతాము. అలాగే మీరు ఎన్ని ఇంచులు పెడతారో కింద కామెంట్ అయితే చేయండి. ఇది వచ్చేసి మనకు 12 మోడల్ బోర్డు. ఇది అనేది హాలు. అక్కడ అనేది మేము నెట్టుకు అనేది ఒక 4 మోడల్ అనేది పెట్టేస్తాము. ఒక సాకెట్, ఒక స్విచ్, ఒకటి టీవీ సాకెట్ అనేది పెట్టేస్తాము. ఇది హాల్లో 2 12 మోడల్ బోర్డులు అనేది పెట్టేస్తాము. చాలామంది 18 మోడల్ బోర్డు ఒకటి పెట్టేస్తారు. మేము అనేది 2 12 మోడల్ బోర్డు పెడతాము. ఒకప్పుడు ఏంటంటే మేము కూడా ఇక్కడ 18 మోడల్ బోర్డు ఒకటే పెట్టేస్తుంటే కస్టమర్లు ఏంటంటే మాకు ఇబ్బంది అవుతుంది ఒకే బోర్డు ఉండడం వల్ల అంటే 2 బోర్డులు అనేది పెట్టేస్తాము. ఇక్కడ మెయిన్ డోర్ గుమ్మం పక్కన ఒక బోర్డు వచ్చేస్తుంది, ఇటు ఒక బోర్డు అనేది పెడతాము. 2 బోర్డులు పెడతాము. అలాగే మీరు ఒక బోర్డు పెడతారా 2 బోర్డులు పెడతారా కింద కామెంట్ అయితే చేయండి. హాల్లో ఇది వచ్చేసి టీవీ పాయింట్ అనేది బెడ్ పైన పెట్టేస్తాము. కిందికి వెళ్ళి 3 ఫీట్ల హైట్లో అనేది పెట్టేస్తాము. లైట్ పాయింట్ అనేది మీదికి వెళ్ళి 2 ఫీట్ హైట్లో అనేది పెట్టేస్తాము. ఇది వచ్చేసి పూజా రూమ్ కాడైతే ఒక బయటనేమో 3 మోడల్ పెట్టేస్తాము, లోపలనేమో ఒక 6 మోడల్ పెట్టేస్తాము. ఈ సెంటర్లోనేమో ఒక లైట్ పాయింట్ ఇస్తాము. ఇవి చీకటి ఉంది, ఏం కనిపిస్తలేదు, సాయంత్రం అయింది కదా. ఇది వచ్చేసి కిచెన్లో వచ్చేసి 12 మోడల్ బోర్డు పెట్టేస్తాము. చాలామంది 8 మోడల్ 6 మోడల్ పెట్టేస్తారు. మేము అనేది చిన్నగా ఉన్న పెద్దగా ఉన్న 12 మోడలే పెట్టేస్తాము. ఇక్కడ సెంటర్ ఉంది కదా, సెంటర్లో ఒక లైట్ పాయింట్ వస్తుంది 2 ఫీట్ హైట్లో. లెఫ్ట్ సైడ్లోనేమో వాటర్ ప్యూరిఫై వస్తుంది, రైట్ సైడ్లోనేమో మన చిమ్నీకి అనేది పెట్టేస్తాము. కిచెన్లో అనేది ఇక్కడ కిటికీ సెంటర్లో ఒక 6 మోడల్ ఇస్తాము, ఇటు అనేది ఒక 6 మోడల్ ఇస్తాము. 2 బోర్డులు అనేది ఇచ్చేస్తాము ఏదైనా యూజ్ చేసుకుంటారని. ఇది వచ్చేసి డైనింగ్ బాల్కనీలో ఒక 4 మోడల్ అనేది పెట్టేస్తాము. బయట లైట్ పాయింట్ అనేది ఇచ్చేస్తుంది. ఒక 6 nm సాకెట్, వాషింగ్ మిషన్ ఏదైనా పెట్టుకోవచ్చు. ఇది వచ్చేసి డైనింగ్. ఇక్కడ కట్టె ఉంది కదా, కట్టె కాడ ఒక 12 మోడల్ బోర్డు వచ్చేస్తుంది, మెయిన్ బోర్డు. అలాగే ఇక్కడనేమో ఒక 3 మోడల్ పెట్టేస్తాము. ఫ్రిడ్జ్ పాయింట్ మొత్తం ఫాల్ సీలింగ్ వేస్తుంది. పైకి ఒక పైప్ లేపుతాము, ఒకటేమో డ్రాప్ కలుపుతాము, ఒకటేమో పైకి లేపి పెడతాము. అలాగే మీరు ఫాల్ సీలింగ్కి సపరేట్ పైప్ వేస్తారా అది కూడా జర కామెంట్ అయితే చేయండి. త్రీ మోడలు. ఇది అనేది 2 బెడ్రూమ్లకు సెంటర్లో ఒక 4 మోడల్ అనేది పెట్టేస్తాము. అంటే సెంటర్లో కాకుండా మనకి కొంచెం కార్నర్లో సెంటర్లో ఒక లైట్ పాయింట్ అనేది వచ్చేస్తుంది 2 ఫీట్ హైట్లో. ఇటు కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇది అనేది మాస్టర్ బెడ్రూము, ఇది అనేది చిల్డ్రన్ బెడ్రూము. మాస్టర్ బెడ్రూమ్లో డోర్ తీయంగానే లెఫ్ట్ సైడ్లో పిల్లర్ వచ్చింది, పిల్లర్ పక్కన అయితే ఒక 12 మోడల్ బోర్డు అనేది పెట్టేస్తాము. ఇక్కడ రైట్ సైడ్లో పెడదామంటే గోడ ఉంది కాబట్టి ఇబ్బంది అవుతుందని ఇటు పక్కడైతే పెట్టేస్తాము. డోర్ తీయంగానే లెఫ్ట్ సైడ్ ఉండాలో రైట్ సైడ్ ఉండాలో అది కూడా జర కామెంట్ అయితే చేయండి. మేమైతే లెఫ్ట్ సైడే పెడతాము. అంటే లెఫ్ట్ సైడ్ అంటే పొజిషన్ బట్టి మనకు వీలుని బట్టి అయితే మనం పెట్టేస్తాము. 12 మోడల్ బోర్డు మాస్టర్ బెడ్రూమ్లో 2-వే పాయింట్. అక్కడ అనేది 8 మోడల్ బోర్డు వస్తుంది. అక్కడ 2 పైపులు వస్తాయి, ఒకటి నెట్టుకు, ఒకటి మన పవర్కు. మేమైతే నెట్టు కూడా స్లాబ్లోనే వేసేస్తాం పైపు. మాస్టర్ బెడ్రూమ్లో ఒక 2-వే బోర్డు ఇస్తాము. చాలామంది ఏంటంటే అటు పక్కన ఒకటి ఇటు పక్కన ఒకటి ఇస్తారు, మేమైతే ఒకటే ఇస్తాము. ఇక బెడ్కు సెంటర్లో అయితే టీవీ పాయింట్ అనేది ఒకటి ఇచ్చేస్తాము. అక్కడ ఒక 4 మోడల్ వచ్చేస్తుంది. ఓన్లీ మాస్టర్ బెడ్రూమ్కే ఒక నెట్ పాయింట్, ఒక టీవీ పాయింట్ అనేది లాగుతాము. ఇక్కడ కార్నర్లో అయితే ఒకటి మనకు 2 మోడల్ వస్తుంది ఏసీ పాయింట్. అలాగే దాని పక్కనే ఏసీ హోల్ కూడా మేమే ఫస్ట్ వేసి పెడతాము. ఇది అనేది మన డ్రెస్సింగ్ టేబుల్, అంటే మనం స్నానం చేసుకున్న తర్వాత ఇదైతే బాత్రూము. ఇక్కడైతే 8 మోడల్. ఇక్కడ ఫాల్ సీలింగ్ వస్తుంది, ఇందులో కూడా ఫాల్ సీలింగ్ చేయించుకోరో వాళ్ళ ఇష్టము. అందుకన్నట్టు 8 మోడల్ బోర్డు అయితే పెట్టేస్తాము. ఇష్టం ఉంటే వాడుకుంటారు, లేదంటే డమ్మీ ఉంటుంది. తర్వాత కావాలంటే ఇబ్బంది అవుతుందని ఫస్టే పెద్ద బోర్డు పెట్టేస్తాము. ఇది వచ్చేసి చిల్డ్రన్ బెడ్రూము. డోర్ ఓపెన్ చేసుకోవడంగానే లెఫ్ట్ సైడ్లో 12 మోడల్ బోర్డు. సేమ్ ఇది కూడా ఫాల్ సీలింగ్ వస్తుంది. ఇక్కడ కూడా ఒక 2-వే బోర్డు. 3 బెడ్రూమ్లు 2-వేలు అయితే ఇచ్చేస్తాము. అక్కడ నుంచి ఒక 18 ఇంచులు లేదా 2 ఫీట్లు అయితే తీసేస్తాము, కబోర్డ్స్ వస్తాయి కాబట్టి.
ఇటు కూడా ఒక లైట్ పెయింట్ వస్తుంది. ఏసీ పాయింట్ అనేది ఇటు పెట్టేస్తున్నాము, ఎందుకంటే ఇటు పెడుతుంటేమేమో కానీ ఇటు కబోర్డ్స్ వస్తున్నాయి కాబట్టి ఏసీ పాయింట్ అయితే ఇటు పెట్టేస్తున్నాము. ఇది అనేది బాత్రూము. ఇటు కూడా ఒక లైట్ పెయింట్ వస్తుంది. ఇది మన 3 BHK మార్కింగ్ అయితే ఇలాగ ఉంటుంది. ఎవరికైనా డౌట్ ఉంటే కింద కామెంట్ అయితే చేయండి. అలాగే జర మన ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేయండి ఫ్రెండ్స్.